స్త్రీలు వాళ్ళు అసంతృప్తిగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం మొట్టమొదటి 1 ఇయర్లో అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళు సంతృప్తి చెందడం అంటే సంపద సృష్టి సంక్షేమానికి బాట వేసినట్టు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన సంక్షేమ పథకాలే కరెక్ట్గా డబ్బులు వినియోగపడతాయి ఒక కుటుంబానికి సమాజానికి. కాబట్టి అందులో మాత్రం ఎటువంటి లేటు లేకుండా అమలు చేయాలని అందరూ కోరుకుంటున్నారు. అది జరగాలని కూడా మనం కోరుకుంటున్నాం. రైట్. ఇక మహిళల విషయానికి వచ్చేసరికి మీరు చెప్తున్నట్టుగా అసంతృప్తి ఎక్కువే ఉంది మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే. ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. కానీ మొదటి ఏడాదిలో ఇచ్చింది 1 సిలిండర్ అనే అసంతృప్తి ఉంది. ఇక ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తాము అన్నారు, ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. అండ్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే దాని మీద డిమాండ్ ఉంది. అది రాష్ట్రం అంతా ఉంటుందా లేకపోతే జిల్లాకే కన్ఫైన్ చేస్తారా అనేది క్లారిటీ లేదు. ఏమైనా ఆగస్టు 15 నుంచి అది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒక కాలర్తో మాట్లాడదాం. కిషోర్ ఉన్నారు చిత్తూరు జిల్లా నుంచి. కిషోర్ గారు. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. కిషోర్ గారు చెప్పండి సార్. చంద్రబాబు గారికి ఓటు వేసింది ముఖ్యంగా యువత, మధ్యతరగతి ప్రజలు, పరిశ్రమల్లో, కంపెనీలు ఇలాంటి వారు సార్. జగనన్నలాగే చంద్రబాబు గారు కూడా ఉచితంగా డబ్బులు అకౌంట్లో వేస్తే వృధానే అవుతుంది సార్. ఇప్పుడు ఉచితంగా మహిళలకు బస్సు అంటున్నారు. ఒక సంవత్సరానికి 400 కోట్లు అంటున్నారు సార్. 4000 కోట్లు ఏదో అంటున్నారు. అవంతా ఎందుకు సార్? తల్లికి వందనం ప్రభుత్వ బడులకు పోయే పిల్లలకి ఇచ్చి అన్నదాత సుఖీభవ ఈ 2 ప్రోగ్రామ్స్ చేసి ప్రజలలో ఫైనాన్షియల్ గా డబ్బులు ఇలా రొటేట్ అయ్యి పరిశ్రమలు, కంపెనీలు, రియల్ ఎస్టేట్ ఇట్లాంటి అభివృద్ధి ఇదయ్యి ఒక 1 ఇయర్ 2 ఇయర్ తర్వాత ప్రజలకి ఇలా అభివృద్ధి అయిన తర్వాత పంచితే అది ఉంటది. కానీ జగనన్న లాగే మళ్ళీ అప్పులు చేసి అకౌంట్ లో డబ్బులు వేస్తేనే ఉంటే చంద్రబాబు గారికి 57% వేసిన వారు ఇలాంటి యాక్టివిటీస్ కి చూశారు సార్. సస్టైనబుల్ డెవలప్మెంట్ కావాలి. మహిళలు ఉచితంగా బస్సులో పోతే 50% మంది ఉన్న ప్రజలు డబ్బు ఇచ్చి పురుషులు నిలబడిపోవాలి. అది తప్పు కదా సార్. ఒక ఏజ్ పెట్టేసి పురుషులు స్త్రీలు అందరూ పోవచ్చు అంటే ఒకలాగా ఉంటది. టికెట్ ఇచ్చి డబ్బు తీసుకున్న పురుషులు నిలబడాలి, మహిళలు సీట్లలో కూర్చొని పోవాలి అంటే వారి మధ్య గొడవ పెట్టినట్టే అవుతారు. ఓకే కిషోర్ గారు, మీరు తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఈ 2 పథకాలు సస్టైనబుల్ గా ఇచ్చి మిగతా యాక్టివిటీస్ మొత్తం డెవలప్మెంట్ మీద సార్. ఫస్ట్ ప్రజల జీవన ప్రమాణాలు పెరిగితే అది మనకు కావాలి సార్. అద్భుతం కిషోర్ గారు. పథకాలు ఇచ్చి అంటే అప్పులు చేసి పథకాలు ఇచ్చి మళ్ళీ అప్పులకు వడ్డీ కట్టాలంటే మళ్ళీ అప్పులే చేయాలి. మళ్ళీ ఉప్పు పప్పు ఇట్లా వీటి మీద ట్యాక్సులు పడతాయి, కరెంటు మీద పడతాది. బ్యూటిఫుల్ అండి కిషోర్ గారు. పథకాలు ఇస్తే చాలు సార్. కిషోర్ గారు, బడికి పోయే పిల్లలకి అన్నదాత. అర్థమైంది కిషోర్ గారు, ఆగండి. ఒక అద్భుతంగా మీరు పాయింట్ రైజ్ చేశారు. జరుగుతున్నది అదే కూడా. ఎందుకంటే అంతకుముందు డబ్బులు ఉచితంగా అంటే పథకాల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఉచిత పథకాలు, 2 సంక్షేమాన్ని ఎక్కువ చేసే పథకాలు. మీరు చెప్పినట్టు అన్నదాత సుఖీభావాన్ని పిల్లలకని, చదువుకి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించినవి ఇవ్వాలంటున్నారు. వాటి దగ్గర కొరత పెట్టకూడదు. 2 ఉచితాలు అనేవి కాస్త ఆపి అవి అభివృద్ధి పదంలోకి వెళ్ళాలన్నారు. బాగుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ కూడా అదే చేస్తుంది. ఏంటంటే 1 ఇయర్ ఎందుకు లేట్ అవుతుంది అంటే ఇక్కడ నిష్పక్షపాతంగా చెప్పాలంటే ఆ డబ్బుల్ని ఇలాంటి ఆరోగ్యం, విధి, ఒక నిర్మాణాలు అంటే నిర్మాణం, విద్యుత్ శక్తి, నీటిపారుదల, అద్భుతమైన నిర్మాణాలు, కంపెనీలకు పెట్టుబడులు, ఇండస్ట్రియల్ పాలసీ, వీటి క్రియేషన్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ అంటే సంపద సృష్టి మీదే పెడుతుంది. అదే జరుగుతుంది కూడా. ప్రజలు ఉచితాలు ఇవ్వాలని మీరుకులేగా ప్రజలు మాకు ఉచితంగా ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి అని ఎవ్వరూ కోరుకుంటలేదు. అందుకే వైసీపీ ప్రభుత్వాన్ని వాళ్ళు ఓడించారు. ఉచితంగా ఇచ్చినకి ప్రజలు అలవాటు పడి ఉంటే ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఉండాలి. ప్రజలు కూడా అది కోరుకోవడంలే. నా పిల్లలకు భవిష్యత్తులో జాబులు ఇవ్వగలిగే గవర్నమెంట్ కావాలి, మాకు ఉచితాలు ఇవ్వకపోయినా పర్లేదు, అభివృద్ధి చెయ్యండి, ఆంధ్ర నుంచి అందరూ తరలిపోకూడదు, పెట్టుబడులు ఇక్కడ చదువుకుని బయటికి వెళ్ళకూడదు అని ఒక అద్భుతమైన ఒక లక్ష్యంతో వాళ్ళు ప్రభుత్వాన్ని మార్చారు ఓటు ద్వారా. ఓకే, వాళ్ళకు గౌరవించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అభివృద్ధి అంటే అభివృద్ధి మీద దృష్టి పెట్టి, సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద పెట్టి, సంపద సృష్టి చేసి భవిష్యత్తు తరానికి అభయం ఇవ్వకపోతే కూటమి ప్రభుత్వం 2029 ఎలక్షన్లో వాళ్ళ ప్రజల ముందు తలంచుకోవాల్సిందే. సో అది దృష్టిలో పెట్టుకుని వాళ్ళ అభివృద్ధి మీద, సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద, సంపద సృష్టి మీద, ముఖ్యంగా సంక్షేమం మీద దృష్టి పెడుతున్నారు. ఈ రోజు రావు. చెట్టు నాటగానే ఫ్రూట్స్ వచ్చేసినట్టు ఈరోజు రావండి.
వస్తుంది. మీ అభిప్రాయం అనుకూలంగానే అక్కడ జరుగుతుంది ప్రాసెస్, నిష్పక్షపాతంగా చెప్పాలంటే. రైట్. ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాట్లాడాం, మహిళల గురించి మాట్లాడాం, ఇక యువత గురించి మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉంటారు కదా, ఐ మీన్ టీడీపీ వాళ్ళు అంటూ ఉంటారు, జాబు రావాలంటే బాబు రావాలి అని చెప్పి. 2014 ఎన్నికలకు ఇదే స్లోగన్తో వెళ్ళారు, సక్సెస్ అయ్యారు. కానీ 2014-19 మధ్య కాలంలో ఎంతమంది యువతకు ఉద్యోగాలు వచ్చాయి అంటే వాళ్ళలో అసంతృప్తి ఖచ్చితంగా ఉంది. ఈ మేనిఫెస్టోలో కూడా క్లియర్గా పెట్టారు ఎంజీరావు గారు, యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అమలు అవ్వడం లేదు. ఏమంటారు యువత? 20 లక్షల ఎంప్లాయ్మెంట్ క్రియేషను, నిరుద్యోగ భృతి, ఇదనమాట. 20 లక్షల మంది ఎంప్లాయీస్ ఏ విధంగా క్రియేట్ చేస్తారు? ఇప్పటికీ 8 లక్షల మంది పబ్లిక్ సెక్టార్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. 20 లక్షలు ఎక్కడంటే ఇంక్లూడ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్, అది మాట్లాడింది. 2 నిరుద్యోగ భృతి ఇంకా ఇవ్వడం లేదు, ఇంకా రేపు పథకాలు అమలు కావడం లేదు. కాబట్టి నిరుద్యోగ భృతి అలా పక్కకి వెళ్ళిపోయింది. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. ఎస్ అండి. ఇప్పుడు ఉద్యోగ సృష్టిలో భాగంగా డిఎస్సి 16,000 ప్లస్లు వచ్చినాయి, కానిస్టేబుల్ పోస్ట్ వస్తున్నాయి, పోలీస్ పోస్టులు వస్తున్నాయి, గ్రూప్ 1 వస్తుంది, గ్రూప్ 2 వస్తుంది, ఇవన్నీ పోస్టులు ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ డిఎస్సి అనేది చాలా ఇంపార్టెంట్. టెట్లు అని ఇవన్నీ ఉంటాయండి, పోలీస్ శాఖల్లో చాలా ఉన్నాయి. అంటే ఎంత అయితే ఖాళీలు ఉన్నాయో, ఇప్పుడు గ్రూప్ 2 పోస్టులు చూస్తే సుమారు 3,000 పోస్టుల దాకా ఉంటాయి, కానీ 700 ఇస్తారు. ఓకే, గ్రూప్ 1 పోస్టులు చాలా ఉన్నాయి, కానీ చాలా తక్కువ ఇస్తారు. అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు 20 లక్షలు ఇంపడానికి సరిపోవు. కానీ ప్రధానమైన లక్ష్యం ఉంటుంది, అంటే డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ జాయిన్ అవ్వాలని ఉంటారు. అత్యున్నత కార్యనిర్వాహకం, ఎగ్జిక్యూటివ్ సర్వీస్ కాబట్టి అవి ఉన్న వేకెన్సీస్ ఇవ్వడం లేదు. అది కావాలని ఈరోజు యువత కోరుకుంటుంది. రెండో విషయం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడమే కాదు, ఉన్న ఎంప్లాయీస్ని కూడా కాపాలి. ఆ విధంగా వాలంటరీ వ్యవస్థలో ఉన్న వాళ్ళని తీసివేయకుండా వాళ్ళకి ప్రత్యామ్నాయం మేనిఫెస్టోలో చెప్పినట్టు ఇవ్వాలని కోరుకుంటున్నారు. తర్వాత నిరుద్యోగ భృతి ఇవ్వడానికి కావాల్సిన డబ్బులు గవర్నమెంట్ దగ్గర లేవు. ఇప్పటికీ అప్పులు చాలా ఎక్కువైనాయి అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అంటే నిరుద్యోగ భృతి వెంటనే వచ్చే అవకాశం అయితే లేదు. నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వకపోయినా మాత్రం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని కోరుకుంటున్నారు. నిరుద్యోగ భృతి కంటే అది ఎంప్లాయ్మెంట్ ఉంటే బెటర్. కానీ లోకేష్ గారు ఏం చేస్తున్నారు, విపరీతంగా పెట్టుబడులు తెస్తున్నారు. ఆ దేశం వెళ్ళి ఈ దేశం వెళ్ళి, ఎస్పెషల్లీ ఐటీ రంగంలో వీటిలో తెస్తున్నారు. తర్వాత ఈ స్వర్ణాంధ్రలో భాగంగా అనంతపూర్ నుంచి, చిత్తూరు నుంచి, శ్రీ సిటీ నుంచి ఇక్కడ ఎక్కువ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చి అక్కడ ఈ కంపెనీల ద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. కానీ ఈ కూటమి మొదటి సంవత్సరంలోనే కొన్ని జరిగినాయి, చాలా ఇన్వెస్ట్మెంట్ తెచ్చి మేము వేలాది క్రియేషన్ చేస్తున్నామని చెప్తున్నారు. అవి వచ్చిన పెట్టుబడి అమలు పెట్టి అక్కడ నిర్మాణం కొనసాగి ఆ ప్రైవేటులో అది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే జెస్టేషన్ పీరియడ్ అంటారు, దాన్ని తగ్గించాలి. తొందరగా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. ఏదేమైనా మీరు అడిగిన దానికి యువతలో అసంతృప్తి పోలేదు. 20 లక్షలు లేదు, నిరుద్యోగ భృతి లేదు. కాబట్టి కూటమి 1 year పరిపాలనలో ఎట్టి పరిస్థితుల్లో యువత సాటిస్ఫై అవ్వలేదు. అది మాత్రం మనం ఇక్కడ కొంచెం పల్స్ పట్టుకుంటే తెలిసిపోద్ది. కాబట్టి గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు వెంటనే ఇవ్వాలి, అవి రెగ్యులర్గా కొనసాగాలి, అవినీతి లేకుండా జరగాలి అనేది కోరుకుంటారు గ్రూప్ 1 గ్రూప్ 2లో. పక్కన తెలంగాణ స్టేట్లో కూడా గ్రూప్ 1 మీద రేపే పోస్టులు అన్నది కోర్టులో ఉంది. ఇప్పుడు కూడా అక్కడ గ్రూప్ 2 మీద కేసులు ఉన్నాయి, గ్రూప్ 1 మీద కేసులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. తర్వాత టెట్ ఈ డిఎస్సి నోటిఫికేషన్ కూడా డిఫరెంట్గా జరుగుతుంది. ఈ నిర్వహణ అనేది ఇంపార్టెంట్, హయ్యెస్ట్ స్టేజ్లో సాగాలి. చాలా అవినీతి ఉంటుందండి అందులో. యూపీఎస్సీ లాగా కండక్ట్ చేయు, ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీలో అది సక్రమంగా కావాలి, సంస్కరణలు కావాలి. అనురాధ గారు చాలా అద్భుతం, చైర్మన్ గారు ఏపీలో ముందుకు వెళ్తారు. అవినీతి లేకుండా నిర్వహణ, నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ రావాలి. అర్జెంటుగా ఏపీలో కోరుకునే జాబ్ క్యాలెండర్. ఆ జాబ్ క్యాలెండర్ వచ్చేయడం కాదు, అమలు జరగాలి. ఈ డిఎస్సిలో కూడా రెగ్యులర్గా జరగాలి లోకేష్ గారు చెప్తున్నట్టు. ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్, ప్రతి డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ జరగాలి, తొందరగా కంప్లీట్ అవ్వాలి జాబ్ క్యాలెండర్ ప్రకారం. సో ప్రస్తుతానికి 1 yearలో అయితే యువతలో అనేది సంతృప్తి చెందలేదు, అసంతృప్తి అలాగే ఉంది అనేది స్టేట్ పల్స్ పట్టుకుంటే మనకు అర్థమైపోతుంది. ఇక రైతుల విషయానికి వస్తే, రైతు బాగుంటేనే రాష్ట్రం దేశం బాగుంటాయి, రైతే దేశానికి వెన్నెముక అని చెప్పి మన నాయకులు తెగ చెప్తూ ఉంటారు. కేంద్రంలో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా రైతుల ఆత్మహత్యలు అనేవి మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళకి గిట్టుబాటు ధర లేదని చెప్పి మొదటి రోజు మనం ఈ లైవ్లో కూడా చాలామంది రైతులు ఫోన్ చేసి చెప్పారు. కూటమి ఇచ్చిన హామీ ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల సహాయం, కానీ ఇంప్లిమెంట్ అవ్వడం లేదు. రైతుల పరిస్థితి ఏంటి? ఎస్ అండి, యాజ్ ఫార్ యాజ్ ది అగ్రికల్చర్ సెక్టార్ ఈజ్ కన్సర్న్, నాట్ ఓన్లీ ఇన్ ఏపీ,
ఏపీలో అంటే వ్యవసాయ రంగం, వ్యవసాయ అనుబంధ రంగం, అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్ అంటారు. అనుబంధ రంగాలు ఇప్పుడు చాలా ప్రధానం ఏది స్వతంత్ర ఉద్యమ కాలంతో పోల్చుకుంటే. ఈ వ్యవసాయ అనుబంధ రంగాలైన మత్స్యరంగం, పాడి పరిశ్రమ, ఈ తయారీ రంగం, వీటి వల్ల ఎక్కువ ఉపాధి వస్తూ ఉంటుందన్నమాట. ఈ వ్యవసాయ రంగం ఇప్పుడు ఆధునిక టెక్నాలజీని అలవర్చుకుంటుంది. డ్రోన్ టెక్నాలజీ, ఏఐలు కూడా ఇంప్లిమెంట్ అవుతున్నాయి అన్నమాట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం అనేది కుంటుపడి ఉంది. వ్యవసాయకు ప్రధానమైన రాష్ట్రం. 62% ప్రజలు వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంటారు. 34% దాకా జీడిపి వస్తుంది. ఈ స్టేట్స్తో పోల్చుకుంటే, ఇండియాలోతో పోల్చుతుంటే ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక ప్రధానమైన సమస్య వస్తుంది. పోలవరం అనేది వ్యవసాయ రంగానికి సంబంధించింది, విద్యుత్ రంగానికి, వీటికి సంబంధించింది. పోలవరం ఇంప్లిమెంట్ అవుతేనే చాలా లక్షలాది హెక్టార్లకి ఈ భూమికి ఇది వస్తుందన్నమాట, నీటిపారుదల. అదొక్కటి ఇంపార్టెంట్. అదొక్కటి మినహాయిస్తే వ్యవసాయ ఆత్మహత్యలు, మొన్న కాల్స్ కూడా చాలా పల్స్ కూడా మనకు తెలుస్తుంది. మీరు కంటిన్యూ చేయొద్దు, కానీ లోపల ఒక కాల్ తీసుకుంటాను. నాగరాజు, మచిలీపట్నం నుంచి. నాగరాజు గారు హలో సార్, మాట్లాడండి. నమస్కారం అండి. చెప్పండి నాగరాజు గారు. ఈ సూపర్ 6 హామీలు గురించి అందరూ గందరగోళం చేస్తున్నారు కదండి.